లేదు రోజు పగలని చదువు బ్రష్ కూడా చేయకుండా భోజనం టైం వరకు చదువుతూనే ఉంటున్నాడు. నీకేంటి తెలుసా? నేను ఉన్నాను కదా మా Hey guys, good morning. I'm like so super happy. You know why? I woke up, ran to kitchen, and my mom dad were like cooking. Like these guys are married over 25 years, and bro, they still love each other so much, and they are having still couple dates, couple goals. Oh my god! All I want in my life is that, bro. After my marriage, just wanna be with my wife. Bus one fine day, we cook together. Awesome. And yeah, by the way, as usual, I am. I close the book. Wait, because I won't open the book, guys. Because when I open the book and see it in the camera, the answers will be this much. Then I'll get frustrated. I am not at all. I have no mood to read. I have no fucking mood to read at all. इतना आंसर्स कौन ही पढ़ता है भाई, इतना आंसर्स कौन ही पढ़ता है। चल कोई बात नहीं, मम्मी ने पूछ लिया पढ़ने के लिए, पढ़ेंगे गाइस, पढ़ेंगे इंडिया, तभी तो बढ़ेगा इंडिया। ఐ చేంజ్డ్ ద హోల్ డైలాగ్. గైస్ హైలైట్ థింగ్ అంటే చెప్తాను వినండి. ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్, అకౌంటెన్సీ, ఇంగ్లీష్, సంస్కృత్ లాంగ్వేజ్ కాబట్టి కొంచెం బెటర్, అట్లీస్ట్ ఈజీగా ఉంటాయి ఈ మూడింటి మీద. బట్ ఏమైందంటే లైక్ అందరూ కాలేజ్కి వెళ్ళారు అనుకో, కాలేజ్లోని వాళ్ళు ముందే కొన్ని నేర్చుకుంటారు కాబట్టి మిగతా లాస్ట్లో కొన్ని నేర్చుకుంటారు, దే విల్ గెట్ పాస్డ్. ఇప్పుడు నాకు పాస్ అంటే ప్రాబ్లం కాదు, 450 మార్క్స్ ఇస్ మై ప్రాబ్లం. అండ్ నా ఇంపార్టెంట్ వచ్చేసి ఓ మై గాడ్, మోర్ దెన్ 500 క్వశ్చన్స్ ఉన్నాయి. మోర్ దెన్ 500 క్వశ్చన్స్ ఇన్ 1 week ఆఫ్ టైం. బ్రో ఐ వాంట్ గెట్ మ్యాడ్ అండ్ డై. నా బతికే అయిపోతుంది గైస్, నా బతికే అయిపోయింది, నాకు అర్థం అయిపోయింది నా బతికే. ఇంకా ఎవరమ్మా పాప? పాప పేరేంటి? జాశ్రిత. వావ్, జాశ్రిత. జాశ్రిత తమ్ముడు కావాలా చెల్లి కావాలా? చెల్లా? తమ్ముడు వద్దా? చెల్లేనా? పెట్టి ఏంటి నంబర్ చెప్తే ఓటీపీ వస్తే చెప్తే అయిపోద్ది కదా. బాయ్ చెప్పు. గొప్ప ఇదే హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. ఇది చెప్పాను ఇలా ఇలా చెయ్యి, జీ అని చెయ్యి. హైఫై ఇచ్చి వాళ్ళకి, హైఫై ఇచ్చి, హైఫై ఇచ్చి. ఇదిగో నువ్వు మరి హైఫై ఇవ్వా? కొన్ని బాయ్ చెప్పు, నోటితో చెప్పు బాయ్, నోటితో చెప్పు. So guys, for today's lunch we have allam pulusu and chikudukai curry and batani curry also. బఠానీ నై क्या है? పీస్. గ్రీన్ పీస్ అట గైస్. అది లేదంటారా? మరి చెప్పరా? రోజు చదువుతున్నా. చెప్పమ్మా, చెప్పాను అప్పుడే. మళ్ళీ చెప్పు. లేదు రోజు పగలని చదువు బ్రష్ కూడా చేయకుండా భోజనం టైం వరకు చదువుతూనే ఉంటున్నాడు. నీకేంటి తెలుసా? నేను ఉన్నాను కదా ఎప్పుడన్నా మొన్న నాకు సపోర్ట్ చేయకుండా మీరు ఎవరు సపోర్ట్ చేయరు అసలు? మీరు రోజు చదువుతున్నాడే, అది నాకు తెలిసింది మీకైనా సరే చదువుతున్నాడండి. ఓకే ఓకే. భోజనం టైం వరకు చదువుతున్నాడు. ఇంకా ఈ రోజు నుంచి రేపటి నుంచి మొదలు పెడతానని చెప్పాడు. లేదు 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 అంత లేదు, ఎప్పటి నుంచి చదువుతున్నాడు నావాగాడు. ఆల్రెడీ రోజు వీడియోలు వెళ్ళిపోతున్నాయి కదా చదువుతున్నట్టు. ఎన్ని గంటలు బుక్కులకి ఫోటోలు తీసి పెట్టేస్తున్నాడా ఏంటి? ఓ 10 రోజులు చదువుకొని పాస్ అయిపో. చదువుతున్నాడు కదా. నేనేమో మార్కుల గురించి చెప్పానా? ఆడికేం నేను ప్రెజర్ పెట్టానా? జస్ట్ పాస్ అవ్వ అన్నాను అంతే. 35 మార్క్స్ వద్దు కానీ 40 45 తెచ్చుకో. పాస్ అయితే నేను 70కి 80కి ప్లాన్ చేద్దాం. అమ్మయ్య అయితే అంటే అని మరి 35లో వాళ్ళు అదే ఇంటి కొసరు పోన్లే. ఫస్ట్ ఇయర్ లో బాగానే వచ్చాయి కదా, సెకండ్ ఇయర్ దానికంటే బాగా వస్తుంది. నేను ఎంపీసీలో బైపీసీలో జాయిన్ చేశాను. బాగుని ఏమన్నా అన్నాను ఇప్పుడు అసలు? కాదు, నీకు మార్కులు రావాలి, టార్గెట్ కావాలని నేనేమన్నా ఆది వాళ్ళ నాన్నలాగా ప్రెజర్ పెట్టానా? ఆది అనకండి, గాడ్స్ మమ్మీ గైస్, దేవుడమ్మ గైస్, నా బ్లాగ్ లో చూసి ఉంటారు మీరు. అది అలాగా దేవుడమ్మట. మరి నేను పాస్ అయితే చాలన్నాను, మరి ఇంకేంటి?
చూసుకో ఎంత అప్రిషియేట్ చేయాలి మిగతా వాళ్ళ ఫాదర్‌కి నా మీ వావ్! ఫాదర్‌కి సూపర్ నాన్న మీరు. ఎ వావ్! చూసుకొని దాన్ని బట్టి చెప్పాలి. సూపర్. గైస్ హ్మ్. మీరు కూడా కింద కామెంట్ పెట్టండి గైస్. డాడ్ సూపర్ అని. ఓజీ డాడ్ డాన్ చంటి అని మరి పెట్టండి గైస్. అసలు విషయం తెలుసా? ఏ విషయం? సెకండ్ ఇయర్‌లో కాలేజ్‌కొచ్చి ప్రిన్సిపల్‌తో మాట్లాడాను. నా కొడుకు తురుము, తోపు కాలేజీకి అక్కర్లేదు. మీరు మిగతా వాళ్ళకి చెప్పుకోండి. అబ్బే! ఇట్టాంటి హ్మ్. విషయాల్లో అస్సలు తగ్గేదేలే. మరి మరి ఇలాగ ఎవరు చేస్తారు? ఏ పేరెంట్స్ ఎక్కడ చూడగలుగుతారు? ఎవరు చూస్తారు? కానీ హ్మ్. ఈరోజు సత్సంగం పెదనాన్నయితే "ఒరేయ్! ఏట్రా రవిశంకర్ కార్తికేయ ఈడు కాలేజ్‌కెళ్ళనంటాడు. 2 రోజులు ఎళ్తే 3 రోజులు ఎళ్ళను. నా కొడుకు సంవత్సరం నుంచి ఎళ్ళలేదు. నేనే వద్దని చెప్పాను" అన్నాను. ఆ! ఎందుకు అక్కర్లేదని కాలేజీ గురించి బస్టెడ్. సీఈసీ గురించి కాలేజీ ఏటని నవ్వుతాడు ఎవడన్నా. ఇంటి దగ్గర ఉండి చదువుకుంటారులే. నువ్వు చెప్పగా "ఒరేయ్! రోజు ఆడు ఎందుకురా సీఈసీనా? కాలేజీ? ఆ! ఆడు సీసే. రోజు ఎందుకురా కాలేజీ? ఆడేంటి 4 రోజులు రెస్ట్ ఎంపీసీ? రోజు ఎందుకురా కాలేజీ? రెస్ట్ తీసుకో. 4 రోజులు ఇంటి దగ్గర ఉండు" అని నువ్వు అనాలి అన్నయ్య. అంతేగాని కాలేజీకెళ్ళట్లేదని నువ్వు బాధపడతావేటి? నా కొడుకుని నేను ఎళ్ళొద్దని చెప్పాను. సీఈసీ గురించి కాలేజీకెందుకురా ఇంటి దగ్గర ఉండి చదువుకో అని చెప్పాను. కాలేజీ ప్రిన్సిపల్‌తో మాటాడేసాను. ఇంటి దగ్గర ఉంటున్నాడు హ్యాపీగాను. అంతే కదండీ! అంతకన్నా ఇంకేం కావాలా? మరి స్టన్ అయిపోయాడు ఈడేటి మా చంటిగాడు అన్నయ్య. ఇలాగైపోయాడు. ఈడు బాగుపడతాడు అని తిట్టుకుంటాడు లోపల. సి 1, 2, 3 ఇక్కడ పావు అక్కడ కలుపుకొని 2 ½ అనుకోండి. మొత్తం 2.75 పేజెస్ ఒక ఆన్సర్. అది రాసేసరికి అది 7, 8 పేజెస్ అయిపోతుంది నాన్న. అంత పెద్దగా ఉండు ఒక 10 మార్కులది. ఏం చదువుతాను నాన్న ఇంకా? ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చేద్దామా? మార్చేద్దాం నాన్న ఏం నచ్చట్లేదు. సింపుల్‌గా పెట్టేద్దామా? సింపుల్‌గా పెట్టేద్దాం నాన్న. ప్లాన్ చేయి మంచి స్కూల్ పెట్టేద్దాం. పెడదాం. ప్రాక్టికల్ ఓన్లీ థియరీ లేకుండా ప్రాక్టికల్స్. అదే. ఈ థియరీ నాలెడ్జ్ ఎక్కువైపోయి ఎవడేటి సాధించలేకపోతున్నాడు పాపం. హైలైట్ ఏంటంటే ప్రాక్టికల్స్ మొన్న మా కాలేజ్‌లో ప్రాక్టికల్స్ అయ్యాయి. ఎంపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళు ఎళ్ళిన రోజు మాట్లాడుకుంటున్నాం మాట. ఆళ్ళు ఎంపీసీ వాళ్ళు ఏమో అంటున్నారు. ప్ర మావోడు అడిగాడమాట. "అరే! ప్రాక్టికల్స్ జరిగాయి కదా! ఎలా జరిగారని?" "ఆ! బానే జరిగారా" అంటే, "అంత ఫ్రీగా ఉన్నారేంట్రా? ఏం భయపడలేదేంటి మీరంటే?" "భయం ఎందుకురా? కాలేజోళ్ళొచ్చారు. ఆళ్ళే మార్కులు అడిగారు. పేరు అడిగారు. పేరు అడిగినందుకు 10 మార్క్స్ ఏసేసారు. అయిపోయింది." ఏమన్నారు ఆళ్ళు. "అరే! ఎందుకురా ప్రాక్టికల్స్" అంటే, "ఏమోరా తెలీదు" అని అన్నారు. బైపీసీ వాళ్ళకైతే పేరు కూడా అడగలేదట. "కూర్చున్నావా? నీ పేరు చెప్పు." "ఉంది ఎళ్ళిపో." అంతే 10 మార్కులు. వైవా లేదు, తొక్క లేదు. వైవా ఉన్నోళ్ళకి కూడా 1, 2 క్వెషన్‌లు అంతే అది కూడా. 1987 నేను ఇంటర్మీడియేట్. ఆ! 85 అండ్ 87 అప్పుడు నేను ఎంపీసీ చేసినప్పుడు నాకు కెమిస్ట్రీకి ఒక సాల్ట్ ఇచ్చారు. ఆ సాల్ట్ పేరేంటో కనుక్కోమన్నారు. ఫైండ్ ద టైప్ ఆఫ్ సాల్ట్ అని. దానికి కొన్ని టెస్టులు చేయాలి. హెచ్‌సీఎల్‌లో కలిపితే ఏంటి? హెచ్2ఎస్4లో కలిపితే ఏమవుతది? అవన్నీ సొల్యూషన్స్ ఏసి, దానికొచ్చే వాసన బట్టి పసిగట్టి, అది ఏంటి సోడియం క్లోరైడా? లేకపోతే ఇంకేదన్నా అన్నది సాల్ట్ పేరు చెప్పాలి. అప్పుడు మేము చేసాం అలాగా. సొంతంగా ఓన్‌గా చేసాం. అబ్జర్వేషన్ అని చెప్పేసి ఏదేది కలపడం వల్ల ఏమొచ్చింది అని చెప్పేసి, చివరికి లాస్ట్‌లోనే ఆహ్, కా అనేసి అదేంటో ఏం సాల్టో పేరు రాసామనమాట మేము కరెక్ట్‌గానే. అందుకని 30కి 30 మార్కులు, 30కి 28, 29 మార్కులొచ్చాయి. అలాగే ఫిజిక్స్‌లోనే పెండులం. అది ఏంటి పెండులం ఎలాగన్నది ఫిజికల్‌గా మాకిచ్చారు ఆపరేటిస్. దాంతోని మేము రీడింగ్స్ చేసి, గ్రాఫ్ చేసి, అన్నీ చేసాం కరెక్ట్‌గాను. వైవా గూడా క్వెషన్‌లడిగారు. అప్పట్లోనే అంత జరిగితే ఇప్పుడేంటి ఇంత ఘోరం? సిస్టమ్ ఇలాగైపోయిందేంటి? యాక్చువల్లీ నాకు చదువుకోబుద్ది ఎయట్లేదు టు బి ఫ్రాంక్. ఎందుకు అంటే 10 సంవత్సరాల ముందు సిలబస్ గైస్ ఇది. ఔట్‌డేటెడ్ సిలబస్ యాక్చువల్లీ. టు బి ఫ్రాంక్ బీటెక్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్‌లో అన్నిట్లోని ఏం అడుగుతున్నారో తెలుసా? ఏఐ స్కిల్స్ ఉన్నాయా? దోస్ ఆర్ ద క్వెషన్స్ దే ఆర్ ఆస్కింగ్. ఏం లాంగ్వేజెస్ వచ్చాయి. ఏం లాంగ్వేజెస్ వచ్చు. యెస్. అండ్ ఇక్కడ 10 సంవత్సరాల ముందటి సిలబస్ ఏమొచ్చి నాకు మా కాలేజోళ్ళు బట్టి కొట్టమని చెప్తున్నారు. వావ్! అది డాడీ మ్యాటర్. నువ్వు ఇలాగన్నావంటే వెంటనే రేపే సిలబస్ మార్చేస్తారు మొత్తం గవర్నమెంట్. నీ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటారు. ఎవరైనా అవినీతి బాధపడుతుంది తీసుకురండి ఇమ్మీడియేట్ కమిటీలో కూర్చోబెట్టి సిలబస్ మార్చేయి బాబు. మార్చాలి నాన్న. ఒక్కడైనా యూజ్ ఉండాలి కదా చదివినందుకు. హ్మ్. ఎంపీసీ నో యూజ్ సేమ్ సిలబస్. బైపీసీ నో యూజ్ సేమ్ సిలబస్. సీఈసీ, హెచ్ఈసీ, ఎంఎస్సీ 3 సేమ్ సిలబస్. ప్రెజెంట్ అయితే సీఏ అనుకోండి పోండి. ఈ బట్టి కొట్టినా సరే సీఏ లేదా ఎళ్ళొచ్చు ఎంఎస్సీ, సీఈసీ కూడా అనుకోవచ్చు అంతే. బిజినెస్‌లోకి వెళ్ళినోడు ఏంటి
10 సంవత్సరాల ముందున బిజినెస్ రూల్స్ నేర్చుకుని వెళ్తాడా? హ్మ్. ఇవన్నీ సినిమాల్లో కన్నా దారుణంగా ఎక్కడ ఉన్నాయి. బిజినెస్ సినిమాలు చూస్తేనే బెటర్. మార్క్ జుకర్బర్గ్ ఫేస్‌బుక్ కనిపెట్టినోడిదే బయోగ్రఫీ ఉంటదన్నమాట. ఎలాన్ మస్క్ గారిదో బయోగ్రఫీ ఉంటది. ఆ బుక్కులు చదివితే దీనికన్నా బెటర్ నాలెడ్జ్ ఇంకా టు బి ఫ్రాంక్. హాల్ టికెట్‌లో నా పేరు ఎవడురా? నవనీత్ ఎవడురా? నేను చారి ఎవడురా? ఎంవీపీ లక్ష్మి ఏంట్రా? ఎంవీపీ కాలనీలో ఓనరన్నట్టు. లిటరల్లీ కాలేజ్ వాళ్ళకి లెటర్‌లతో సహా ఇచ్చాం. లెటర్‌లతో సహా లైక్ ఇలా మార్చాలంటే, మార్చేస్తాం. రేపు రండి, ఎల్లుండి. హాల్ టికెట్‌లో కూడా తప్పే పడ్డాయి ఇప్పుడు. కటకం కే నవనీత్. 10th క్లాస్ ఎగ్జామ్ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. యెస్. అది చూసి కూడా టైప్ చేయలేకపోయిన కాలేజీ శ్రీ గాయత్రి కాలేజ్. యెస్. Guys, they are playing cricket. Oh my god, I love cricket, guys. Whenever like we shift here completely, me and Naman definitely gonna play lots of cricket, guys. Lots of cricket because I love cricket. Guys, there is Naman batting. Aura -999 pension. అలాగే చూస్తాం. చెయ్యి మరి బ్లాగ్ అండి. హాయ్ గైస్, గుడ్ నైట్ గైస్.